గంటలకు ఈ కార్యక్రమాలు మున్సిపాలిటీలో శంకుస్థాపన బహిరంగ సభలు కూడా మనకి ఆదిలాబాద్లో జరుగుతుంది. డే 4లో భాగంగానే చెప్తున్నారు. మనందరికీ కూడా ఆదిలాబాద్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు మనకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజల్లో అప్రతిహాసంగా దూసుకుపోతూ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి, కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపి మరి రేవంత్ రెడ్డి మనసు కావచ్చు, గతంలో మరి ఇప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లి గారు కావచ్చు, లేదంటే మంత్రిగా ఉన్న సీతక్క గారి మనసును కూడా గెలుచుకుని అప్రతిహాసంగా దూసుకుపోతున్న కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు మరింత చేరువై కాంగ్రెస్ కార్యకర్తలన్నిటిని అందరినీ కూడా మరి వాళ్ళ దగ్గరికి జాయిన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటూ కంది శ్రీనివాసరెడ్డి మార్కుతో ఆదిలాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో మరి పంచాయతీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా తద్వారా మరింత బూస్టప్ ఎదురై మరి ఆదిలాబాద్లో గ్రామ పంచాయతీల్లో విజయమే లక్ష్యంగా మరి ముందుకు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ.